శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సార్ మార్కెట్లో ఎన్నో టెక్నాలజీస్ ఎన్నో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, బట్ ఎందుకు పైథాన్ ఫుల్ స్టాక్ అంటారు? ఎందుకు అదే అంటారు బెస్ట్? పైథాన్ ఫుల్ స్టాక్తో ఉన్న బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మేడం, పైథాన్ని ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ పైథాన్ అనేది ఏఐకి మదర్ టంగ్. సో పైథాన్ యూజ్ చేసి మీరు లాజికల్ థింకింగ్ నేర్చుకుని ఆ పైథాన్ యూజ్ చేసి ప్రాజెక్ట్స్ని ఎలా డెవలప్ చేయాలో నేర్చుకుంటే సో మన కెరీర్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయండి బయట. అందుకనే అందరూ ఇప్పుడు పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ డిఎస్ఏ అంటున్నారండి. ఏ ఇంటిగ్రేటెడ్ విత్ డిఎస్ఏ అంటే ఏంటి సార్? వీళ్ళ టాస్క్ ఏంటి, ఏం చేయాలి, ఏంటి అసలు పైథాన్ ఫుల్ స్టాక్ అంటే? ఎస్ మేడం, యాక్చువల్గా మాకు వీక్యూబ్లో ఒక స్ట్రక్చర్డ్ వే ఆఫ్ లెర్నింగ్ ఉంటుందండి. ఇక్కడ మేము పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్లో ఫస్ట్ వీ స్టార్ట్ విత్ అసలు మీకు ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియని వాళ్ళు మా దగ్గరికి వచ్చినా సరే అసలు ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే ఏంటి, అసలు ఒక టాస్క్ తీసుకుని దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, దాన్ని ఎలా కోడ్ కింద కన్వర్ట్ చేయాలి, తర్వాత డేటాని ఎలా అనలైజ్ చేయాలి, ఏ రిలేటెడ్ థింగ్స్ లైక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, దాని తర్వాత జెన్ఏని ఎలా యూజ్ చేసుకోవాలి, దాని తర్వాత ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ రిలేటెడ్ థింగ్స్ లైక్ HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, బ్యాక్ ఎండ్లో జాంగో ప్లస్ API డెవలప్మెంట్, ఇలా ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక స్టూడెంట్కి ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ మొత్తం మేము నేర్పించి సో తర్వాత ఇంటర్వ్యూస్కి పంపిస్తామండి. సో ఇన్ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ డిఎస్ఏ ఒక స్టూడెంట్కి జాబ్ తెచ్చుకోవడానికి కావాల్సిన నాలెడ్జ్ మొత్తం నేర్చుకుంటాడు. అంటే డిమాండ్లో ఉందా సార్? ప్రస్తుతం చాలా ఉన్నాయి, చాలా క్రేజీవి కూడా ఉన్నాయి. ఇది డిమాండ్లో ఉంది అంటే డిమాండ్లో ఉందా కాదండి, హై డిమాండ్లో ఉంది. హై డిమాండ్, ఎస్, బికాస్ అగైన్ సో ఇప్పుడు అందరూ ఈజీగా కోడింగ్ నేర్చుకోవాలి అంటే నో కోడ్ ఆర్ లెస్ కోడ్ అనే కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారండి. సో పైథాన్ యూజ్ చేసి ఎవరైనా ఈజీగా కోడ్ నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ థింగ్. సో దాని తర్వాత పైథాన్ యూజ్ చేసి లాజికల్ థింకింగ్ ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మేము ఇంక్లూడ్ చేసిన కాన్సెప్ట్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే, టెక్నాలజీస్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ కోర్సులో పైథాన్, MySQL, HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్, జాంగో, API డెవలప్మెంట్ అండ్ AI రిలేటెడ్ థింగ్స్ ఇవన్నీ హాట్ కేక్ కింద మార్కెట్ అండి. ఇప్పుడు ఇవన్నీ నేర్చుకుంటే మనకి హై డిమాండ్ ఉంది. కంపెనీస్కి కావాల్సింది ఇదే, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేసే నాలెడ్జ్ కావాలి. సో ఎస్, ఆబ్వియస్గా హై డిమాండ్ కోర్స్ అనేది. AI ఇంటిగ్రేటర్ అంటున్నారు సార్. ఈ జాబ్స్కి మరి ఏమైనా AI ప్రభావం ఉంది అంటారా? AI వచ్చేసింది, బాగా అన్ని రంగాల్లో చూపిస్తుంది ప్రభావం. దీని మీద ఉందంటారా ఇంపాక్ట్? నా అనాలిసిస్ ప్రకారం నేను 13 years ఇండస్ట్రీలో వర్క్ చేశానండి. ఒక లాస్ట్ 3 years నుంచి టీచింగ్లో ఉన్నా. నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం AI జాబ్స్ని తీసేయట్లేదు, AI జాబ్స్ వేని మార్చింది. అది స్టూడెంట్స్కి అర్థం కావట్లా. ఇట్స్ లైక్ మన ఓన్ నాలెడ్జ్ ఉండాలి, అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి, డేటా అనాలిసిస్ స్కిల్స్ ఉండాలి. ఆ తర్వాత ఏని ఎలా యూజ్ చేయాలో తెలుసుకోవాలి. ఏని యూజ్ చేసి అప్లికేషన్ డెవలప్ చేసే వాళ్ళందరికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అండ్ ఏ రావటం వలన ఫ్రెషర్స్కి ఆపర్చునిటీస్ పెరిగినాయి. కానీ ఇది మన వాళ్ళు ఆపోజిట్లో అర్థం చేసుకుంటున్నారు. సో ఏ వలన జాబ్ ఆపర్చునిటీస్ పెరిగినాయి అండ్ ద వే ఆఫ్ డెవలప్మెంట్ ఈస్ గోయింగ్ టు బి చేంజ్డ్ అంతే. సో ఏ వల్ల ఇంపాక్ట్ ఏముండదండి. పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ డిఎస్ఏ కోర్స్ నేర్చుకుంటే ఈజీగా జాబ్ వచ్చే ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఓకే, ఈ ఫుల్ స్టాక్ వల్ల ఎలాంటి అప్లికేషన్స్ ని బిల్డ్ చేయగలుగుతారు సార్? వాట్ నాట్ మేడం, ఫ్రమ్ ఎగ్జాంపుల్ కావాలి సార్. వాట్ నాట్ ఫ్రమ్ బేసిక్ టు లైక్ స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ దగ్గర నుంచి, ఈ-కామర్స్ అప్లికేషన్ దగ్గర నుంచి, మెట్రో టికెట్ బుకింగ్ లాంటి తీసుకుంటే పెద్ద ఎంటర్ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్ వరకు ఈ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ అండ్ డిఎస్ఏతో బిల్డ్ చేయొచ్చు అండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే ఇస్ ఇన్స్టాగ్రామ్ లాంటి పెద్ద అప్లికేషన్ ఇనీషియల్గా పైథాన్ జాంగోతోనే దే హ్యావ్ స్టార్టెడ్ ఐ కెన్ సే. సో ఈ పైథాన్ ఫుల్ స్టాక్ ఏ ఇంటిగ్రేటెడ్కి ఎవరు ఫిట్, ఈ పర్సన్స్ ఫిట్ అని అంటే వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్సా లేకపోతే బ్రెయిన్ ఏం చూస్తారు? ఎవరు ఫిట్ పర్సన్స్ అంటే ఏం చెప్తారు సార్? ఎవరు ఫిట్? వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు పైథాన్ని స్కూలింగ్ లెవెల్ నుంచి నేర్పిస్తున్నారండి. స్కూలింగ్ 7th క్లాస్లో మనకి పైథాన్ ఉంది. సో ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. టెక్నికల్ బ్యాక్గ్రౌండా, నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండా అని అవసరమే లేదు. ఎందుకంటే పైథాన్ ఈజ్ హ్యావింగ్ వెరీ ఈజీ సింటాక్స్, క్రిటికల్ సింటాక్సెస్ లేవు, ఎవరికైనా ఈజీగా అర్థం. సో నాన్ ఐటీ వాళ్ళు ఎవరైనా 10th class ఫెయిల్ అయిన వాళ్ళు కూడా పైథాన్ వస్తుంది. బట్ ఒకటే, సో లెర్నింగ్ అనేది ఎప్పుడు మన బ్యాక్గ్రౌండ్ మీద ఆధారపడి ఉండదండి. నీ ఇంట్రెస్ట్ అండ్ కన్సిస్టెన్సీ. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో కన్సిస్టెంట్గా దే కెన్ డూ ద ప్రాక్టీస్, వాళ్ళు దే కెన్ లెర్న్ ప్రోగ్రామింగ్ అండి. సడన్ గా ప్లాట్ఫామ్ అంటే లైక్ డిఫరెంట్ ఫీల్డ్ లో ఉంటారు వాళ్ళు, డిఫరెంట్ గా ఈ ప్లాట్ఫామ్ కి సాఫ్ట్వేర్ వద్దాం అనుకున్నప్పుడు ఈ పైథాన్ యూజ్ అవుతుందా? బెస్ట్ చాయిస్ గా చూస్ చేసుకోవచ్చు అండి. పైథాన్ బెస్ట్ చాయిస్ గా చూస్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ డెలివరీ లేడీస్ అనుకోండి, విమెన్స్ కూడా కొన్నిసార్లు ఇలా ఫీల్డ్ లోకి రావాలి అనుకుంటారు. వీళ్ళందరికీ ఎస్ పైథాన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకొకటి వీక్యూబ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇక్కడ మా వే ఆఫ్ టీచింగ్ కానీ మా వే ఆఫ్ స్టూడెంట్ని ట్రీట్ చేసే విధానం కానీ ఎలా ఉంటుందంటే మేడం, సో మీకు ఏదో నాలెడ్జ్ ఉంది అని అక్కడ నుంచి స్టార్ట్ చేయం మేము. అసలు ఏం తెలియని దగ్గర నుంచి, అసలు బేసిక్గా మీకు ప్రోగ్రామ్ అంటే ఏంటి తెలియదు, అసలు డేటా అంటే ఏంటో తెలియదు, డేటాను అనలైజ్ చేయడం కూడా తెలియదు అనుకోండి, అక్కడ నుంచి వి స్టార్ట్ అనమాట.
వి స్టార్ట్ లైక్ ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామింగ్ నేర్పించి దాని తర్వాత పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఎలా రాయాలి, తర్వాత డేటాని ఎలా అనలైజ్ చేయాలి, ఆ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ డేటా అనాలిసిస్ నాలెడ్జ్ని యూజ్ చేసి అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి, ఈ మధ్యలో ఏ టూల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో నేర్పిస్తాం. సో ఏ స్టూడెంట్కైనా సరే ఎట్ దిస్ మూమెంట్ ఏ మూమెంట్లో కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. డేటా అనాలిసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇవి మేము ఈ కోర్సులో స్ట్రాంగ్గా నేర్పిస్తున్నాం కాబట్టి ఎవరైనా పైథాన్ నేర్చుకోవచ్చు అండ్ జాబ్ తెచ్చుకోవచ్చు ఈజీగా. సార్ ఈ పైథాన్తో పాటు ఏం టెక్నాలజీస్ నేర్పిస్తూ ఉంటారు సార్? ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ ఇలా అన్ని ఎస్ మేడం. సో అగైన్ మేము ఇక్కడ మీరు చెప్పినట్టు మా ప్రాసెస్ ఏంటంటే మేడం, ఫస్ట్ పైథాన్ నేర్పిస్తాం ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కోసం, తర్వాత డేటా అనాలిసిస్ నేర్పిస్తాం, తర్వాత ఏని ఎలా యూజ్ చేయాలో నేర్పించడం కోసం ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ఎంఎల్ అండ్ జనరేటివ్ ఏఐ నేర్పిస్తాం ఇక్కడ. ఆ తర్వాత ఎండ్ టు ఎండ్ వీటన్నింటినీ ఈ నాలెడ్జ్ మొత్తంతో ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయడం కోసం HTML CSS కోసం, ఫ్రంట్ అండ్ వెబ్ పేజ్ డిజైన్ చేయడం కోసం HTML CSS నేర్పిస్తాం, తర్వాత జావా స్క్రిప్ట్, తర్వాత రియాక్ట్ యూజ్ చేసి ఫ్రంట్ అండ్ అప్లికేషన్ ఎలా డెవలప్ చేయాలి అనేది చూపిస్తామండి. బ్యాక్ ఎండ్కి వచ్చేసరికి జాంగో అండ్ API డెవలప్మెంట్తో బ్యాక్ ఎండ్ డెవలప్ చేస్తాం. సో ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేయడం కోసం ఈ కోర్స్ చాలా యూజ్ అవుతుందండి. ఓకే సార్, మాట్లాడుతూ ఫస్ట్ లో ఫుల్ స్టాక్ ఇంటిగ్రేటెడ్ అంటూ DSA అన్నారు కదా సార్, ఏంటి సార్ ఈ DSA గురించి బ్రీఫ్ ఇస్తారా? DSA అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అండి. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ DSA ఏంటంటే మన లాజికల్ థింకింగ్ ని ఇంప్రూవ్ చేయడం మేడం. సో సింపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, మీరు ఒక లాజిక్ రాశారు, ఒక ప్రైమ్ నెంబర్ చెక్ అనే లాజిక్ రాశారు, అది ఒక నెంబర్కి తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది, ఇంకా పెద్ద ఇన్పుట్ ఇస్తే ఎక్కువ టైం పడుతుంది అనుకోండి. అప్పుడు మీరు దాన్ని ఆ టైం తక్కువ తీసుకునేలాగా కోడ్ని ఆప్టిమైజ్ చేయడానికి మనం కొంచెం లాజికల్గా ఆలోచించాలి. లాజికల్గా ఆలోచించి కోడ్ని ఇంప్రూవైజ్ చేస్తే తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది. ఇలా DSAలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా సొల్యూషన్స్ ఉన్నాయి. అందుకేనా సార్ ఈ మధ్య కంపెనీస్ అన్ని కూడా DSA మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయి. ఇది టైం సేవ్ అవుతుంది, లాజికల్ గా ఆలోచిస్తుంది, అందుకే అంటారు. ఇంకా ఏమైనా అదర్ రీజన్స్ ఉన్నాయంటారు? సో దట్ ఓన్లీ థింగ్ ఈజ్ లాజికల్గా థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకుని తక్కువ టైంలో కోడ్ని డేటాని ప్రాసెస్ చేసి అవుట్పుట్ని తీసుకురావడం కోసమే DSA యూజ్ అవుతుందండి. సార్ ఈ మధ్య ChatGPT కోడ్ ఇచ్చేస్తుంది కదా, మరి కోడింగ్ నేర్చుకోవడం ఎందుకు సార్? చిన్న పిల్లాడి నుంచి పెద్దవారికి సాఫ్ట్వేర్ అందరూ కూడా యూజ్ చేస్తున్నారు, మరి కోడింగ్కి అంత ప్రయారిటీ ఇవ్వడం అవసరం అంటారా సార్? షూర్ మేడం, వెరీ గుడ్ మేడం. ఈ క్వశ్చన్కి నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మీకు రాకెట్ అంటే ఏంటి తెలీదు, రాకెట్కి అసెంబుల్ చేయడానికి కావాల్సిన పార్ట్స్ అన్ని విడివిడిగా తెచ్చి మీకు ఇచ్చేసారు. సో ఇప్పుడు మీరు రాకెట్ అంటే ఏంటో తెలియకుండా రాకెట్ని బిల్డ్ చేయగలుగుతారా? సింపుల్ లాజిక్ అండి. ChatGPT మీకు కోడ్ ఇస్తుంది, ఏ టూల్స్ చాలా క్లౌడ్ కోడ్ ఇవన్నీ కోడ్ ఇస్తున్నాయి. ఆ కోడ్తో ఏం చేయాలి, అసలు మన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కోడ్ పనిచేస్తుందా లేదా తెలియాలంటే మీకు ప్రోగ్రామింగ్ తెలియాలి కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ తెలియాలి కదా, డేటా అనాలిసిస్ స్కిల్స్ తెలియాలి కదా. ఇవేం తెలియకుండా మన చాలామంది స్టూడెంట్స్ అమాయకంగా ఏం ఆలోచిస్తున్నారంటే ఈ ఏ టూల్స్ ఉన్నాయి అవి కోడ్ ఇచ్చేస్తున్నాయి, ఇంకెందుకు నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారు. సో దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్ అండి, దట్స్ రాంగ్ ప్రాపగండా యాక్చువల్గా. AI టూల్స్ అంటారు కదా సార్, ఈ AI టూల్స్ని స్టూడెంట్స్కి ఏ విధంగా నేర్పిస్తూ ఉంటారు? అగైన్ ఇక్కడ మేము వీక్యూబ్లో ఫాలో అయ్యే ఫార్ములా ఏంటంటేనండి, ఫస్ట్ అసలు స్టూడెంట్కి ఓన్గా థింక్ చేసే క్యాపబిలిటీని ఇంప్రూవ్ చేస్తాం, లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాం, తర్వాత డేటాను ఎలా అనలైజ్ చేయాలో నేర్పిస్తాం, తర్వాత ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనే ఒక కాన్సెప్ట్ చెప్పి అసలు ChatGPTని లేకపోతే క్లౌడ్ కోడ్ని మీరు ప్రాపర్ ప్రాంప్ట్ ఇచ్చి మీకు కావాల్సిన రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా కోడ్ ఎలా తెచ్చుకోవాలో నేర్పిస్తామండి ఫస్ట్. తర్వాత అసలు ఏఐకి బేస్ ML మెషిన్ లెర్నింగ్, అసలు మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, మోడల్స్ అంటే ఏంటి అవి నేర్పించి తర్వాత జనరేటివ్ ఏఐలో ఇచ్చిన కొన్ని LLMsని ఎలా యూజ్ చేసుకోవాలి, లైక్ ఇప్పుడు గిటాబ్ కోపైలట్ లాంటివి ఉన్నాయండి, వాటిని ఎలా యూజ్ చేయాలనేది నేర్పిస్తాం. కానీ ఇనీషియల్గానే గిటాబ్ కోపైలట్ మేము ఇంట్రడ్యూస్ చేసాం అనుకోండి, ఇంకా స్టూడెంట్ ఎవరు ఓన్గా థింక్ చేయరు, ఎందుకంటే కోడ్ మొత్తం అదే ఇచ్చేస్తుంది. సో అందుకని మేము ఒక స్ట్రిక్ట్గా ఫస్ట్ మాన్యువల్గా నేర్పిస్తాం, తర్వాత ఏ టూల్ని ఎలా యూజ్ చేయాలో నేర్పిస్తాం. కమింగ్ టు ప్రాజెక్ట్స్ సార్, ఇది స్టూడెంట్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయిస్తూ ఉంటారు? రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏమైనా చేయిస్తారా వీక్యూబ్లో మనకి? ట్రూ మేడం, ఎస్. యాక్చువల్గా సో థియరిటికల్ నాలెడ్జ్ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెరీ గుడ్. ఇక్కడ ఇది మేము ఫస్ట్ డే క్లాస్ నుంచే స్టార్ట్ చేస్తాం. ఎలా అంటే నేను టీచ్ చేసేటప్పుడే లైవ్లో కోడ్ రాసి చూపిస్తానండి. నేను ఎక్కడో కోడ్ కాపీ పేస్ట్ చేయను, ఏ ప్రాబ్లం అయినా తీసుకుని దాన్ని లైవ్లో కోడ్ ఎలా రాయాలో చూపించి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అక్కడ నుంచే స్టూడెంట్స్కి ప్రాక్టికల్ నాలెడ్జ్ స్టార్ట్ అయిపోతుంది. ఆ తర్వాత సో రేపొద్దున మొత్తం కోర్స్ ఒక స్టేజ్ ఉన్నాయండి మాకు. పైథాన్ జరిగేటప్పుడు ఒక మినీ ప్రాజెక్ట్ చేయిస్తాం. ఆ మినీ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఇచ్చేసి దాన్ని ఎలా కోడ్ కింద కన్వర్ట్ చేయాలో నేర్పిస్తాం. ఇలా కోర్స్ మొత్తం అయిపోయేసరికి 5 మినీ ప్రాజెక్ట్స్ చేస్తారు. కోర్స్ లాస్ట్లో ఒక మేజర్ ప్రాజెక్ట్ చేస్తామండి. ఆ మేజర్ ప్రాజెక్ట్ కూడా ఎలా, మేమేదో మా దగ్గర ఉన్న కోడ్ తీసుకెళ్ళి స్టూడెంట్స్కి ఇవ్వడం కాదు. ఇట్స్ వెరీ క్లియర్, వీఆర్ వెరీ ట్రాన్స్పరెంట్. స్టూడెంట్స్నే ఒక కాన్సెప్ట్ తీసుకురామని చెప్తాం. ఒక రియల్ కాన్సెప్ట్ తీసుకుని, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెట్రో టికెట్ బుకింగ్ తీసుకుందాం, లేకపోతే మూవీ టికెట్ బుకింగ్ తీసుకుందాం. ఇలా కోడ్ డైరెక్ట్గా ఎక్కడ అవైలబుల్ ఉండొద్దు, మన ఓన్ ఫంక్షనాలిటీని మనం బిల్డ్ చేయాలి.
మనకి తగ్గ అప్లికేషన్ మనం డెవలప్ చేయాలి. ఇప్పుడు అమెజాన్ తీసుకుందామండి, అమెజాన్ని మనకి నచ్చినట్టుగా డెవలప్ చేయాలి. అవునా సార్? సో అలా మేము స్టూడెంట్స్తో చేయిస్తాం కాబట్టి దే కెన్ బికేమ్ స్ట్రాంగ్ ఇన్ టెక్నికల్ అండ్ ప్రాక్టికల్ థింగ్స్, సో దే కెన్ ఈజీలీ గెట్ ఇన్ ద జాబ్ అండి. సార్ బయట చూసుకుంటే కానీ సోషల్ మాధ్యమాల ద్వారా కానీ కొన్ని చోట్ల ఈ పైథాన్ ఫుల్ స్టాక్ మేము నేర్పించేస్తాం ఫ్రీగా అని కూడా చెప్తున్నారు సార్. మరి ఫ్రీగా అక్కడ నేర్పిస్తున్నప్పుడు వై వీక్యూబే సార్, ఎందుకు ఇక్కడికే రావాలి అంటే Very good, madam. ఇప్పుడు YouTube ఫ్రీగా గాని- నేర్చుకునే దగ్గరికి స్టూడెంట్స్ వెళ్ళకూడదా, వాళ్ళకి బెనిఫిట్స్ కూడా కదా సార్? వెరీ గుడ్ మేడం, వెరీ గుడ్ మేడం. ఇప్పుడు యూట్యూబ్ కానీ లేకపోతే ఇలాంటి మీరు చెప్పిన కొన్ని అకౌంట్స్ ఇవన్నీ చూస్తే దే ఆర్ ప్రొవైడింగ్ కంటెంట్ మేడం. వీక్యూబ్ ఈస్ గివింగ్ యూ కెరియర్ పాత్. కంటెంట్ వస్తే సబ్జెక్ట్ రాదండి. నీ ఎలా నేర్చుకోవాలి ఏంటి అని గైడ్ చేయాలి, ఎక్స్పర్ట్ గైడెన్స్ ఉండాలి. ప్లస్ సో అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ చేసి ఇప్పుడు ఒక విషయం ఏదైనా అర్థం కాకపోతే 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి అయినా సరే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేయాలి. అండ్ ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. అండ్ సో పైథాన్ ఎక్కడ యూజ్ చేయాలి, మైసీక్వెల్ ఎక్కడ యూజ్ చేయాలి, HTML, CSS, జావా స్క్రిప్ట్, రియాక్ట్ ఏని ఎక్కడ యూజ్ చేయాలి అని ఒక క్లియర్ గైడెన్స్ ఉంటేనే కానీ దే కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. కంటెంట్ కాదు కావాల్సింది క్లారిటీ అండి. వీక్యూబ్ క్లారిటీ ఇస్తుంది. సార్ ఇదంతా ఓకే సార్, నేర్పిస్తున్నారు పైథాన్ స్టాక్, అదంతా ఓకే. స్టూడెంట్ని ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుంటారు సార్? ఏమైనా టెస్ట్లు కానీ మాక్ ఇంటర్వ్యూస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి? ఎందుకంటే స్టూడెంట్స్కి కంపల్సరీ ఉండాలి సార్. జస్ట్ అలా నేర్పించామా వదిలేసామా, ప్రాక్టికల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ చేయించామా కాదు, స్టూడెంట్స్కి వాళ్ళలో ఇంప్రూవ్మెంట్ అనేది మనం గమనిస్తూ ఉండాలి. మీరేం చేస్తారు వీక్యూబ్ నుంచి? వీక్యూబ్లో మాకు ఒక స్ట్రిక్ట్ ప్రాసెస్ ఉంది మేడం. ఏంటి సార్? ప్రతి వీక్ టెస్టులు జరుగుతాయి. ఓకే. సో స్టూడెంట్ ఏదో వచ్చు అని ఒక ఇమాజినరీ వరల్డ్లో ఉండకుండా నీకేమొచ్చు అని నువ్వు తెలుసుకో అని చెప్పి సెల్ఫ్ ఎవాల్యుయేషన్ టెస్టులు పెడతామండి. వాళ్ళకైనా సార్ మీరు కూడా టెస్ట్ చేస్తారు? ఎవ్రీ మేడం. మేము ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకుంటాం, స్టూడెంట్స్ని కూడా సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోమని చెప్తాం మేడం. ఆ టెస్టులు కండక్ట్ చేసి అందులో రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్తే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారో అవి ఇస్తాం. అవి రాయగలిగితే హ్యాపీ, రాయలేకపోతే ఎలా రాయాలో గైడ్ చేస్తాం మేడం. ఫస్ట్ థింగ్. తర్వాత మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి. సో ఒక కోర్స్ అయిపోయి మొత్తంలో 10 to 15 మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. సో మాక్ ఇంటర్వ్యూస్లో మేము అబ్జర్వ్ చేసి మీరు క్వశ్చన్స్ ఆన్సర్ ఎలా చేస్తున్నారు, ఎలా చేయాలి, మీకు ఏమైనా ఫియర్ ఉంటే అది పోయేలాగా గైడ్ చేస్తామండి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ కమ్యూనికేషన్ క్లాసెస్ ఉంటాయండి. రేపొద్దున మీరు ఇంటర్వ్యూకి వెళ్తే మీ రెజ్యూమ్ ఎలా ఉండాలి, సో లేకపోతే HR క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మీరు ఎలా సమాధానం చెప్పాలి, జీడీనో లేకపోతే జామో కండక్ట్ చేస్తే మీరు ఎలా ఇనిషియేషన్ తీసుకోవాలనేది నేర్పిస్తాం. అండ్ యాప్టిట్యూడ్ రీజనింగ్ క్లాసెస్ ఉంటాయండి. యాప్టిట్యూడ్ రీజనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ లాజికల్ థింకింగ్. తర్వాత మాకు ప్రెస్టీజియస్ ఒక ప్రోగ్రామ్ ఉందండి, గట్ అని, గైడ్ అప్ స్కిల్ ట్రాన్స్ఫార్మ్. 80% కోర్స్ అయిపోయిన తర్వాత ప్రతి స్టూడెంట్ని ఆ గట్ ప్రోగ్రామ్లోకి మూవ్ చేసి సో అక్కడ ఎక్స్క్లూజివ్గా ఇంటర్వ్యూ మీద ట్రైనింగ్ ఇస్తామండి. ఫైనల్గా ప్లేస్మెంట్స్. మేము ఇక్కడ మా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరికీ జాబ్ రావాలనేదే మా మోటివ్. ఆనెస్ట్లీ ఐఎమ్ స్ట్రాంగ్లీ స్పీకింగ్. సో డెఫినెట్ చాలా జాబ్స్ వచ్చాయండి. సో మా గోలే అందరికీ జాబ్ తీసుకురావాలని చెప్పి స్టూడెంట్ మమ్మల్ని ఫాలో అయ్యి స్ట్రిక్ట్గా సబ్జెక్ట్ నేర్చుకుంటే వీక్యూబ్ నుంచే జాబ్ వచ్చి బయటకు వెళ్తాడు మేడం. అంత క్లియర్ సెటప్ ఉంది మా దగ్గర. ప్లేస్మెంట్ అసెస్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటారు? స్టెప్ బై స్టెప్ చెప్తారా సార్? ఇక్కడ మళ్ళీ మేడం, ఇక్కడ హానెస్ట్గా మాట్లాడుకుంటే వీక్యూబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే ఒక స్టూడెంట్కి ప్లేస్మెంట్ వస్తే స్టూడెంట్ కన్నా కూడా మాకే ఎక్కువ ఉపయోగం ఉంటుందండి. సో వీ కెన్ పబ్లిష్, దట్స్ ఇట్ రైట్. సో మాకు 100 మంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ వచ్చింది అనుకోండి, వీసే మాకు చాలా మంది స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ వస్తున్నాయని చెప్తాం గ్యారంటీగా. మాకు అది కూడా జరుగుతుంది మేడం. ప్రతి మంత్ మినిమం 100 స్టూడెంట్స్కి మాకు జాబ్స్ ఇస్తాం మేము. సో ఇక్కడ మాకు వెల్ బిల్ట్ ప్లేస్మెంట్ టీమ్ ఉంది. వాళ్ళ పని ఏంటంటే ఒక 20-25 మెంబర్స్తో ఒక టీం ఉందండి. వాళ్ళ పని ఏంటంటే కంపెనీస్తో ఇంటరాక్ట్ అవటం, కంపెనీస్ దగ్గర ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉన్నాయని చెప్పి మా దగ్గర ట్రైన్ స్టూడెంట్స్ ఉన్నారు అని వాళ్ళకి స్టూడెంట్స్ని అక్కడ పంపించడం, లేదు అంటే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి ఆన్ క్యాంపస్ డ్రైవ్ కండక్ట్ చేయించడం. స్టూడెంట్ని ఇంటర్వ్యూ వరకు మేము పంపిస్తాం, కానీ ఇంటర్వ్యూలో పెర్ఫామ్ చేయాలంటే మాత్రం స్టూడెంట్ ఇవన్నీ నేర్చుకుని పర్ఫెక్ట్గా ఉండాలి. సో అది ట్రూత్ అండి యాక్చువల్గా. కానీ చాలామంది స్టూడెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు, సింపుల్గా మనం ఏదో ఒకటి నేర్చేసుకుంటే జాబ్ వచ్చేస్తుందిలే అని చెప్పి. ఇప్పుడు కంపెనీస్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లక్షల మంది స్టూడెంట్స్ బయట ఉన్నారు. సో నువ్వే వాళ్ళకి ఆప్షన్ కావాలి అంటే నీ దగ్గర స్కిల్స్ ఉండాలి. వితౌట్ స్కిల్స్ వీ కెనాట్ సర్వైవ్ ఇన్ ద మార్కెట్. స్కిల్స్లో కూడా రకరకాలు ఉంటాయి కదా సార్. మళ్ళీ స్కిల్స్ అండి, మళ్ళీ అగైన్ నేను ఇందాక నుంచి హైలైట్ చేస్తున్నానండి. ప్రాబ్లమ్ సాల్వింగ్, డేటా అనలిటికల్ స్కిల్స్, ఎండ్ టు ఎండ్ అప్లికేషన్ డెవలప్మెంట్, బేసిక్ AI నాలెడ్జ్. బేసిక్ AI చాలండి. సో యూ డోంట్ నీడ్ టు లర్న్ ఎవ్రీథింగ్ ఇన్ AI. బేసిక్ AI నాలెడ్జ్ ఈజ్ ఎనఫ్. సార్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్కి వచ్చేసాము, ఫుల్ స్టాక్ నేర్చేసుకున్నాం. ఎలాంటి జాబ్ రోల్స్కి అప్లై చేయాలి అంటారు ఫుల్ స్టాక్ నేర్చుకున్నాక? ఈ పైథాన్ ఫుల్ స్టాక్ విత్ AI ఇంటిగ్రేషన్ అండ్ DSA కోర్స్లో మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కోసమే ఈ కోర్స్ డిజైన్ చేసామండి యాక్చువల్గా. ఇప్పుడు పైథాన్ MySQL అలోన్ యూ కెన్ గెట్ ఇన్ టు ద జాబ్ పైథాన్ డెవలపర్గా. సో ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా లైక్ జావా స్క్రిప్ట్, రియాక్ట్ యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్లో వెళ్ళొచ్చు. సో AI నేర్పిస్తాం కాబట్టి, అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్, ML, బేసిక్స్ ఆఫ్ జనరేటివ్ AI నేర్పిస్తాం కాబట్టి పైథాన్ విత్ AIతో AI రోల్స్లో కూడా వెళ్ళొచ్చు, AI డెవలపర్గా కూడా వెళ్ళొచ్చు. ఇలా మల్టిపుల్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. పైథాన్ డెవలపర్ అయి ఉండొచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్ అయి ఉండొచ్చు, ఫుల్ స్టాక్ డెవలపర్ అయి ఉండొచ్చు, AI డెవలపర్ అయి ఉండొచ్చు, ML ఇంజనీర్ అయి ఉండొచ్చు, వాట్ నాట్.
సో ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ప్రాపర్ స్కిల్స్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మెనీ థింగ్స్. ఓకే సార్, పైథాన్ గురించి అయితే వింటుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. డెకేడ్స్గా అయితే దీని గురించి చూస్తున్నాం, మంచిగా ఉంది. ఏంటి సార్ ప్యాకేజెస్ హైగా ఇంకెంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు? అంటే ఫ్యూచర్లో కానీ దీనికి గ్రోత్ ఎప్పటికప్పుడు డెకేడ్స్ రేసర్గా పెరుగుతూనే ఉంటుందా, ఏమైనా అలా పడిపోయే అలా ఉంటుందా సార్? వెరీ గుడ్ మేడం. యాక్చువల్గా ఫస్ట్ వర్షన్ 91లో రిలీజ్ అయింది పైథాన్. 91. అప్పటి నుంచి ఒక రకంగా చెప్పాలంటే 2010 వరకు కూడా పైథాన్ పెద్దగా పట్టించుకున్న వాళ్ళు లేరు. కానీ 2010 నుంచి స్లోగా పైథాన్ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఏ సార్ అప్పుడే? అంటే యాక్చువల్గా పైథాన్ ని అప్పటి వరకు జస్ట్ సింపుల్ గా యూజ్ చేయొచ్చు అని పెద్దగా ఎవరు ఆలోచించలేదండి. కానీ స్లోగా పైథాన్ ని హ్యాబిట్వేట్ అవడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సో ఇట్స్ గ్రోయింగ్ లైక్ ఎనీథింగ్. నౌ మోస్ట్ పాపులర్లీ యూజ్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ పైథాన్ అండి. సో పైథాన్ నేర్చుకోవటం వలన కెరీర్ ఆపర్చునిటీ చాలా ఉంటాయి, నో డౌట్ అందులో. అండ్ పైథాన్ ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఫ్యూచర్లో ఇప్పుడు ఏ వచ్చిందని భయపడాల్సిన అవసరం అయితే లేదు, ఎలాంటి ఇంపాక్ట్ లేదు అని చెప్పారు. ఫ్యూచర్లో అలా భయం పడుతూ ఏమైనా ఉండాల్సిన అవసరం ఉందంటారా సార్? ఏమైనా దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయా ఈ పైథాన్ ఫుల్ స్టాక్ మీద? రెండు విషయాలు ఉన్నాయండి ఇక్కడ. ఒకటి ఏ మీద డిపెండ్ అవటం, ఏని యూజ్ చేసుకోవటం. ఏ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి జాబ్స్ లేవండి. సో చాట్ జీపీటీ ఇచ్చిన కోడ్ నేను కోడ్ కాపీ పేస్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను, లేకపోతే క్లౌడ్ కోడ్ని ఇచ్చిన కోడ్ని కాపీ పేస్ట్ ఎగ్జిక్యూట్ చేస్తానంటే వాళ్ళకి జాబ్స్ లేవు. ఏని అసిస్టెంట్ లాగా యూజ్ చేసుకుని మన రిక్వైర్మెంట్ని సాల్వ్ చేయగలిగిన మన ఓన్ నాలెడ్జ్ ఉంటే మనకి కెరీర్ ఆపర్చునిటీ చాలా ఉంటాయి. ఫ్యూచర్లోనే కాదు, డబుల్ ఏ వచ్చినా కూడా యు ఆర్ హ్యావింగ్ యువర్ జాబ్ ఫర్ యూ. ఎప్పుడు మనం ఓన్గా థింక్ చేసే స్కిల్స్ ఉన్నప్పుడు అండి. సో కంప్లీట్గా ఏ మీద డిపెండ్ అయితే ఇవాళే మనకి జాబ్ లేదండి. ఇట్స్ వెరీ క్లియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అండ్ డిఎస్ఏ గురించి ఫుల్ సబ్జెక్ట్ అవేర్నెస్ అయితే చాలా బల్లగుద్దినట్టు స్ట్రాంగ్ డేటా అయితే మాకు మా వ్యూయర్స్కి అందించారు సార్. ఫైనల్గా ఈ విషయం చెప్పండి సార్. చాలా మంది ఇంకా కొందరు ట్రాన్స్ఫర్ అవుదాము అనుకుంటారు ఈ సాఫ్ట్వేర్లో, కానీ పైథాన్ విత్ దీనికి వద్దాము అనుకుంటారు, క్లమ్జీ మైండ్తో ఉంటారు, డైలమాలో ఉంటారు, ఫ్యూచర్ ఎలా ఉంటుందో అని భయపడుతూ ఉంటారు. వారికి ఒక్క మెసేజ్ శ్రీనివాస్ ద్వారా ఇవ్వాలి వీక్యూబ్ ద్వారా అంటే ఏమి ఇస్తారు సార్, ఏం చెప్పాలి అనుకుంటున్నారు? అగైన్ సో ఇట్స్ నాన్ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, మీరు టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, లేకపోతే మీకు కెరియర్ గ్యాప్ ఉన్నా, ఆల్రెడీ వర్క్ చేస్తున్నా, ఎవరికైనా సరే పైథాన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏ ఇంటిగ్రేషన్ నేర్చుకోవటం వలన మీరు ట్రెండింగ్ థింగ్స్ నేర్చుకుంటున్నారు. యూ కెన్ ఈజీలీ గెట్ ఇన్ టు ద జాబ్, యూ కెన్ అప్గ్రేడ్ యువర్ స్కిల్స్ టు గెట్ మోర్ ప్యాకేజెస్. అండ్ మనం కంపెనీస్లో హైక్స్ రావడానికి కూడా పైథాన్ యూజ్ అవుతుంది. మీరే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. మీరు ఆల్రెడీ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే ఒకసారి చూడండి, మీ కంపెనీస్లో మెనీ ప్రాజెక్ట్స్లో ఆఖరికి మీ ప్రాజెక్ట్లో కూడా ఏదో ఒక మూలన పైథాన్ యూజ్ చేస్తారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ పైథాన్. సో లెర్న్ పైథాన్, ఎర్న్ మోర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పైథాన్ ఫుల్ స్టాక్ విత్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అండ్ డిఎస్ఏ గురించి సబ్జెక్ట్ గురించి తెలియచేశారు. వీక్యూబ్లో ఎలా స్టూడెంట్స్కి చెప్తారు, వాళ్ళు ఏ విధంగా ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వచ్చు, ఇక్కడ ఎంతమంది వీక్యూబ్ నుంచి స్టూడెంట్స్ జాబ్ ఆపర్చునిటీస్ దక్కించుకున్నారు, అబౌట్ ఎవ్రీథింగ్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే స్టూడెంట్స్ ఈ ఇంటర్వ్యూ విని ఇక్కడికి రావచ్చు, వాళ్ళ లైఫ్లో ఈ పైథాన్ నేర్చుకోవచ్చు అని ఒక భరోసా అయితే కలిగించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. వన్ ఫైనల్ వర్డ్. సో వీక్యూబ్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ లెర్నింగ్. ఇక్కడ మీరు నేర్చుకుంటే రియల్ లైఫ్ థింగ్స్ నేర్చుకుంటారు, ఈజీగా జాబ్లోకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్.